నమస్తే. ముందుగా వెల్కమ్ టు సెలబ్రేషన్స్. ఆదివారం నుంచి మళ్ళీ శనివారం మధ్యాహ్నం వరకు ఎప్పుడెప్పుడు మన సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయా అని మీరు వెయిటింగ్ కదా. ఇక నో మోర్ వెయిటింగ్, మేము వచ్చేసాం. మరి ఈ రోజు సెలబ్రిటీ ఎవరు చెప్తాను బోలెడని కబుర్లు కూడా చెప్తాను. మరి దానికంటే ముందు లెట్స్ వెల్కమ్ మన కేక్ డిజైనర్ అపూర్వ గారిని. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నాను, ఒక రేంజ్ లో ఉన్నాను. అండ్ సో ఈ రోజు అయితే చాలా చాలా ముచ్చట్లు ఉన్నాయండి, చాలా ఎక్స్పీరియన్స్డ్ ముచ్చట్లు మాట్లాడుకోబోతున్నాం, చాలా మెమరీస్ కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పటికి డౌట్ రావాలి, మీరు ఏంటి ఎక్స్పీరియన్స్ మెమరీస్ అంటుంది ఎవరు అని డౌట్ వచ్చింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అనమాట అనిపిస్తుంది ఇవాళ. ఎగ్జాక్ట్లీ చెప్పేసేయండి. మరి మనకి ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఇంట్రడ్యూస్ చేసిన సెలబ్రిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ పోకూరి బాబురావు గారు. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. చాలా చాలా అద్భుతమైన సినిమాలు అందించారు మనకి ఆయన. సో ఈ రోజు తన బర్త్డే సెలబ్రేషన్స్ అడ్వాన్స్ గా జరగబోతున్నాం అనమాట. సో మరి కేక్ రెడీ చేసేద్దామా తన కోసం? చేసేసుకుందాం. సో బాబురావు గారు అంత ఇంట్రెస్టింగ్ పర్సన్ కి ఒక ఇంట్రెస్టింగ్ కేక్ చేయాలని ఉంది నాకు. థీమ్ అయితే రెడీ ఉంది, కానీ ఏ ఫ్లేవర్ చేయను. మరి పోకూరి బాబురావు గారు అంటే సచ్ అ స్వీట్ హార్ట్ పర్సన్ కదా తను. స్వీట్ హార్ట్ అంటే స్వీట్ స్వీట్ గా చాక్లెట్ చేసుకుంటే వావ్ సూపర్. అయితే నా కాన్సెప్ట్ కూడా బాగా మ్యాచ్ అయిపోతుందా? ఓకే, అయితే తిరగలేదు. మరి చాక్లెట్ కేక్, మరి ఇంట్రెస్టింగ్ అది కూడా ఏదో ఉంది. ఇంట్రెస్టింగ్ కేక్, ఇంట్రెస్టింగ్ ఏంటో చెప్పేనా? మరి చెప్పేసి ఇవాళ మనం బిస్కెట్స్ తో కేక్ చేయబోతున్నాం. ఓకే, చాక్లెట్ కేక్ విత్ బిస్కెట్స్. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందు తెలిసేసుకుందామా? మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, క్రీమ్ బిస్కెట్స్, ఐసింగ్ షుగర్, మిల్క్, వెనిలా ఎసెన్స్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, కేక్ జెల్, చాక్లెట్ సాస్, ఆరెంజ్ కలర్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కూడా అంటారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు ఆయన మనకి. అలాగే కాంబినేషన్ అంతా కూడా ఈరోజు బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. అండ్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్, అండ్ మన కేక్ కూడా అంతే డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటుంది. సో లెట్స్ సీ మరి చాక్లెట్ బిస్కెట్ కేక్ తయారీ విధానం మొదలు పెట్టేద్దాం. సో మన ఫస్ట్ స్టెప్ మార్గో బటర్ తీసుకుందామండి. సో మనం 2 kgs కేక్ చేయబోతున్నాము. సో మార్గో బటర్ వచ్చేసి 300 grams. 300 grams. ఓకే, సో బటర్ వేసేసుకున్నామండి. ఆన్ చేసేసుకుందాం. మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఎగ్స్ వేసేసుకుందాం. ఓకే, ఇమీడియట్ గా బ్రేక్ ఇచ్చేది ఏం లేదు. సెకండ్ స్టెప్ ఎగ్స్ కూడా వేసేసుకున్నాము. సో ఎగ్స్ అండ్ బటర్ మిక్స్ అవ్వడానికి మనకు ఒక 5 minutes టైం అని పడుతుంది. బికాస్ అది ప్రాపర్గా మిక్స్ అయితే మనకు ఆ క్రీమీ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. ఓకే, అసలు మెయిన్ క్రీమ్ అనేది ప్రాసెస్ అంతా వచ్చి ఇక్కడ నుంచి. సో ఈ మిక్చర్ ఎప్పుడైనా మనకి ఓవర్ మిక్సింగ్ అయింది అనుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలి మిక్స్ అయ్యేటప్పుడు. మనకు కరెక్ట్గా క్రీమీ కన్సిస్టెన్సీ రాగానే ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ దాన్ని వేసేసుకోవాలి. బికాస్ మనకి ఎలా తెలుస్తుంది అంటే అది విరిగిపోతుంది. బటర్ అండ్ ఎగ్ రెండు సెపరేట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి, ఇది మెయిన్ స్టెప్ మనకి. సో ఇది మిక్స్ అవుతుంది. అలా ఒక 5 minutes వరకు మిక్స్ చేయడం వదిలేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పౌడర్ షుగర్ వేసుకోవాలండి. ఓకే, ఇది కూడా స్లోగా యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వెనిలా ఎసెన్స్ వేసేసుకున్నాం. వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఒక 4 teaspoons వేసుకున్నాం. ఓకే, మన నెక్స్ట్ స్టెప్ ఇంపార్టెంట్ స్టెప్. అసలు ఎక్కడ కూడా ప్రాసెస్ లో వెయిటింగ్ అనేది లేదు. ఒకదాంతో ఒకటి కొంచెం 1 minute 2 minutes, ఎందుకంటే మనం ఆల్టర్నేట్ గా మిక్స్ అయిపోతుంది. మనం తీసి వేసే లోపల దానిపైన చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ మైదా తీసుకుందాం. యూజువలీ మనం మైదా సపరేట్గా అండ్ బేకింగ్ పౌడర్ సపరేట్గా వేస్తాం కదా. సో ఈసారి ఏం చేద్దామంటే బేకింగ్ పౌడర్ని కూడా మైదాలోనే వేసేద్దాం. సపరేట్గా యాడ్ చేస్తే అంత పవర్ ఉండదు దాన్ని. మైదాతో వేసి యాడ్ చేస్తే వచ్చే ఎఫిషియన్సీ వేరే. ఇప్పుడు ఒక 1 pinch బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాం. జస్ట్ దానిపైన కంప్లీట్గా స్ప్రింకిల్ చేసేసుకోండి. సో మనం ఇప్పుడు మైదా వేసేసుకోవచ్చు. మైదా వచ్చేసి 300 grams అండి, 2 kgs.
మైదాతో పాటు సైమల్టేనియస్గా కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఓకే, కోకో పౌడర్ వచ్చేసి 2 full tablespoons అనమాట. ఓకే, మనకి ఎందుకంటే కలరింగ్ ఏజెంట్ ఇదే, ఫ్లేవరింగ్ ఏజెంట్ కూడా ఇదే. సో మన ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కేక్ బ్యాటర్కి కేక్ జెల్. వాళ్ళు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, మనం మిల్క్ యాడ్ చేసుకోలేదు. ఎందుకో చెప్పండి. అవును, మిల్క్ యాడ్ చేయలేదండి ఇప్పటిదాకా. ఎందుకు తెలుసా? బికాజ్ మనం వెనిలా ఎసెన్స్ 4 teaspoons వేసుకున్నాం, కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఆ teaspoons 4 వేసుకున్నాం కాబట్టి అది ఆల్రెడీ దాన్ని లిక్విడ్ చేసేసింది. సో మనకి ఇంకా సపరేట్గా లిక్విడ్ బేస్ అంటూ ఏం అవసరం లేదు. ఓకే అండి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఒకసారి హై స్పీడ్లో తిప్పేస్తే ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది మన బ్యాటర్. మన బ్యాటర్ రెడీ అయిపోయింది, చాక్లెట్ కేక్ బ్యాటర్. నెక్స్ట్ స్టెప్ మనం ప్యాన్లో వేసేసుకుందాం, అవెన్లో పెట్టేసి మన నెక్స్ట్. ఓకే, నేను ఇవాళ రౌండ్ ప్యాన్ తీసుకున్నాను. సో నేను ప్యాన్కి ఆల్రెడీ బటర్ మొత్తం అప్లై చేసేసి ఆ బటర్ పేపర్తో లైనింగ్ వేసేసాను. ఓన్లీ ఆన్ ద బేస్ మాత్రమే, సైడ్స్ మనకి లైనింగ్ అవసరం లేదు బికాజ్ ఇట్స్ ఈజీ టు రిమూవ్. ఇప్పుడు బ్యాటర్ వేసేసుకుందాం. బ్యాటర్ చూసారా ఎంత క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇవాళ మనకు మిల్క్ యాడ్ చేయకుండా చాలా ఈజీ అయిపోయింది పని. సో ఇప్పుడు ఒకసారి దీన్ని నీట్గా మనం స్పాచులాతోనే మిక్స్ చేసేసుకుందామండి. బికాస్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసారా, సైడ్స్ బటర్ అలానే ఉండిపోయింది. యూజువల్లీ మనము ఫ్లవర్ వేసేసుకున్నాక, మైదా వేసేసుకున్నాక ఒకసారి స్పాచులాతో మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. లాస్ట్కి వచ్చిన తర్వాత అలా ఎక్కువ కష్టపడే పని ఉండదు. అండ్ ఇదిగోండి, ఈ మిక్సింగ్ ప్రాసెస్ని ఇట్లా 1 full రొటేషన్ చేసి దాని బ్యాటర్ని లోపల కనడాన్ని బుక్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. బుక్ ఫోల్డ్ మెథడ్ ప్రాసెస్ మాకు బాగా తెలుసులేండి. ఇప్పుడు బ్యాటర్ వేసేసుకున్నామని బుక్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటర్ ని రౌండ్ బౌల్ లోకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది ఈక్వల్ గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. అక్కడక్కడ బటర్ ఉండిపోయింది కదా, చిన్న చిన్న లంప్స్ అలా ఉండిపోయింది కదా, ఇప్పుడు ఎలా సరిగ్గా బేక్ అవుతుందా అని అనిపించవచ్చు. మనం బేకింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ బటర్ అంతా మెల్ట్ అయ్యి మనకు అక్కడక్కడ హోల్స్ లాగా వస్తాయి చూడండి, పోర్స్ లాగా. వాటిని మంచిగా అది చాలా ఫ్లఫీగా అనిపిస్తుంది. సో ఆ హోల్స్ లాగా వస్తున్నా ఆ లుక్ స్పంజీ లుక్ వస్తుంది. టేస్ట్ లో ఏం ప్రాబ్లం టేస్ట్ కూడా అంతే, లైక్ అందులో మిక్స్ అయిపోతుంది. ఓకే అండి, సో ఇప్పుడు మనం బాగా స్ప్రెడ్ చేసేసాం కదా, ఒక 3 times డ్యాబ్ చేసేద్దాం. కింద ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు మన బ్యాటర్ ఇస్ రెడీ టు గో. అవెన్లో పెట్టేసుకుందామా? సో లెట్స్ గో. యా, hmm. 180 degrees కి టెంపరేచర్ సెట్ చేసేసాను నేను. అండ్ టైమర్ వచ్చేసి 40 minutes టైమర్ పెట్టాను. అండ్ హీట్ కూడా టాప్ అండ్ బాటమ్ హీట్. పర్ఫెక్ట్. సో చూసారు కదండి, ఇప్పటిదాకా ఆల్మోస్ట్ కేక్ అయితే బ్యాటర్ రెడీ చేసేస్తున్నాం, అలా ఓవెన్లో పెట్టేసాం. 40 minutes టైమర్ కూడా సెట్ చేసాం. అపూర్వ గారు, మరి వాట్ నెక్స్ట్ ఏంటంటే మనం క్రీమ్ ప్రిపేర్ చేసేసుకుందాము. అండ్ మన కేక్ కూడా రెడీ అయిపోయింది. మనం చాలా గ్యాప్ తీసేసుకున్నామండి. సో కేక్ రెడీగా పెట్టేశాను నేను ఇక్కడ ఇన్వర్ట్ చేసేసి. సో ఫస్ట్ థింగ్ మనం క్రీమ్ రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఈ బౌల్లో మార్గో బటర్ తీసుకున్నాను. మార్గో బటర్ వచ్చేసి 500 grams మార్గో బటర్ ఈసారి. సో ఇప్పుడు దీన్ని మెషిన్కి పెట్టేసుకుందాం. మెషిన్ ఆన్ చేసేసుకుంటున్నాం. రెడీ. ఐసింగ్ షుగర్ యాడ్ చేసి. సో ఐసింగ్ షుగర్ అనేది మనం యూజువల్గా రెగ్యులర్ ఇంట్లో యూజ్ చేసే షుగర్ కాదు, సపరేట్గా ఐసింగ్ షుగర్ అనేది మనకి బయట స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఐసింగ్ షుగర్ వచ్చేసి 1 kg పెట్టుకుందాము. 1 kg పెట్టుకుందాం. మనం 500 grams to 1000 grams మధ్యలో మన టేస్ట్కి సెట్ అయ్యేలాగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది మిక్స్ అవుతూ ఉన్నప్పుడు సైమల్టేనియస్గా యాడ్ చేసుకుందాం. సో మనం ఇవాళ మన ఫిల్లింగ్లో ఈ క్రీమ్ బిస్కెట్స్ వాడుతున్నాం. సో మన ఫిల్లింగ్ వచ్చేసి ఏముంటుందంటే మన క్రీమ్ రెడీ అయ్యాక ఆ క్రీమ్ మిక్స్డ్ విత్ ఈ బిస్కెట్ పౌడర్. అంటే ఆల్రెడీ క్రీమ్ బిస్కెట్స్ ని మాత్రం పౌడర్ చేసి రెడీగా పెట్టేసాం. సో నేను మీకు ఆల్రెడీ అక్కడ రెడీ పెట్టాను చూడండి. అంటే క్రీమ్ తో సహా పౌడర్ తో సహా. సో ఇప్పుడు బిస్కెట్స్ మనం మామూలు బేసిక్గా క్రష్ చేసేసి
మన మిక్సర్లో వేసేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇలా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్రీమ్ బిస్కెట్స్ కాన్సెప్ట్లో చాలా డిషెస్ వచ్చాయి ఈ మధ్య. సో మన క్రీమ్ కూడా రెడీ అయిపోయినట్టుగా ఉంది. చేసేసుకొని ఇందులో మనం ఫిల్లింగ్కి కావాల్సిన క్రీమ్ మాత్రం సపరేట్గా తీసుకుందాము. అందులో ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు ఒక బౌల్ తీసుకుందాము. నాకు ఒక ఓవెల్ షేప్ బౌల్ చిన్నది తెచ్చి. ఓవెల్ స్మాల్ వన్. ఓకే, సో మనం ఓన్లీ ఫిల్లింగ్కి సరిపడేంత తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో బిస్కెట్ క్రష్ వేసుకుందాం. బిస్కెట్ క్రష్ మన ఇష్టం, మనం ఎంత యాడ్ చేసుకున్నాం, బికాస్ దాంతో టేస్ట్ చేంజ్ అయ్యలేదు, కానీ మనకు ఆ బిస్కెట్ ఫ్లేవర్. సో ఇలా మనం ఏ డిఫరెంట్ ఫ్లేవర్ బిస్కెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ డార్క్ కలర్ ఏంటంటే ఒక అపియరెన్స్ ఇస్తుంది కాబట్టి మనం ఇది యూస్ చేస్తాం. సో అలాగా ఆరెంజ్, పైనాపిల్, ఎనీ ఫ్లేవర్స్ వాడచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. మన ఓరియో క్రీమ్ కూడా రెడీ ఉంది. మన క్రీమ్ బిస్కెట్ క్రీమ్ కూడా రెడీ ఉంది. ఓకే, రెడీ. ఇందులో మనకు నెక్స్ట్ కేక్ కలర్ వాడేసుకుందాం. ఆరెంజ్ కలర్ తీసుకుందాం. ఐ థింక్ దాని అలా టేస్ట్ చేసేయచ్చు కదా. చేయొచ్చు. సో ఇట్స్ రెడీ టు సర్వ్. ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ. ఇది వచ్చేసి మన నెక్స్ట్ మన ప్రాసెసింగ్ ఫినిషింగ్ వర్క్ కోసం ఆరెంజ్ అవసరం. ఇంకొకసారి ఆన్ చేసేసుకొని మనం లైట్ ఆరెంజ్ ప్రిఫర్ చేస్తాం. సో లైట్ పేల్ ఆరెంజ్ వచ్చేదాకా. ఐ థింక్ మనకు కావాల్సినట్టు పేల్ ఆరెంజ్ షేడ్ వచ్చేసింది. ఓకే అండి, మనం కేక్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంకొక రౌండ్ దీన్ని తిప్పేసి ఆఫ్ చేసేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్రీమ్ రెడీ, స్టార్ట్ చేసేద్దామా? సో బటర్ పేపర్ స్లోగా పీల్ ఆఫ్ చేసేద్దాం. బటర్ పేపర్ ఎందుకు ఉంచుతామంటే ఆ మాయిశ్చర్ అనేది వేడి పోయినా ఆ మాయిశ్చర్ కంటెంట్ అలానే ఉంచడం. సో మనం వాడేటప్పుడు ఆ బటర్ పేపర్ తీసేయచ్చు. సైడ్స్ క్రిస్పీ ఉంటాయి కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గా తీసుకోవాలి, పేపర్ అనేది ఉండిపోకుండా. ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకొని మనం ఆ ఫిల్లింగ్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది కదా, కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫిల్లింగ్లో ఈ క్రీమ్ బిస్కెట్. ఓకే, ఇప్పుడు మనం స్పాచులాతో ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ కేక్ని దానిపైన సెట్ చేసేసుకుందామా? ఆల్రెడీ మనం ఒక లేయర్ కట్ చేసేలా పెట్టుకున్నాం కదండి. మధ్యలో ఇప్పుడు అంతా కూడా క్రీమ్ ప్రాపర్గా అప్లై చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అగైన్ దాని మీద మళ్ళీ ఆ లేయర్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు దాన్ని క్రమ్ కోటింగ్ చేసేద్దాం. క్రమ్ కోటింగ్ అంటే నేను చెప్పినట్టు క్రీమ్తో మొత్తం పల్చగా ఒకసారి ఫినిషింగ్ ఇచ్చేసాను. ఓకే, ఈ ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్రమ్ కోటింగ్ అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ హాఫ్ వర్క్ డన్. హాఫ్ 70% అయిపోయింది. డన్. సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఇందాక చాక్లెట్ సాస్ అయితే తీసుకున్నాను. అది వార్మ్ గా ఉంటే కొంచెం మెల్టింగ్ కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్ లాగా ఉంటుందని చెప్పి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. వాటర్ లో హీట్ చేసుకోవడం. సో అలా పెట్టుకున్నాను. మనం దీన్ని కేక్ పైన పోర్ చేసేసుకోవడమే. చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో చాక్లెట్ అలా పోర్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్పాచులాతో ఈ టర్న్ టేబుల్ ని తిప్పుకుంటే జస్ట్ లైట్గా ఇలా అందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం క్రీమ్ ఫిల్లింగ్ పెట్టేసుకుంటాం. క్రీమ్ ఫిల్లింగ్. ఓకే, నేను ఆల్రెడీ ఒక టిప్ రెడీ పెట్టాను. ఈ టిప్ తీసుకుందాం. ఇది వచ్చేసి రోజ్ టిప్. యాజ్ యూజువల్ రోజ్ టిప్ వాడుతున్నాము. అండ్ కొంచెం సైజ్ పెద్దది, బికాజ్ మనకు స్వర్ల్స్ ఇద్దాం అనుకుంటున్నాను దీనిపైన.
పర్ల్స్ ఇచ్చిన కొంచెం హైలైట్ అవ్వాలి. రావాలి కాబట్టి. చిన్నవైతే పెద్ద కేక్ పైన అంత అపియరెన్స్. సో ఇప్పుడు ఇందులో ఆరెంజ్ క్రీమ్ ఫిల్అప్ చేసి. సో మన మెయిన్ స్టెప్ అయిపోయింది. మన లాస్ట్ ఫైనల్ స్టెప్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇప్పుడు మనం క్రీమ్ బిస్కెట్స్ ని హాఫ్ గా కట్ చేసుకోవాలా. ఓకే, జస్ట్ మధ్యలోకి ఇలా ప్రెషర్ పెట్టి 2 హాఫ్స్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మన డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే ఈ రోజ్ స్టెప్తో ఒక రోజ్ ఒక బిస్కెట్ అలా మొత్తం కార్నర్ అరేంజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ 1 కుకీ ఇలా మొత్తం అరేంజ్ చేసుకుంటాం రౌండ్గా. వావ్. లాస్ట్ ఏ డన్ అండి. చూసారా మొత్తం టోటల్ అపియరెన్సే మారిపోయింది పై నుంచి. కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ వచ్చేసి. సో ఇప్పుడు నథింగ్, మనం ఒక పేరు రాసేసుకొని వెళ్ళిపోవడమేనా? సో నేను నేమ్ కి కూడా ఒక నాజిల్ రెడీ పెట్టేశాను. సో మన దగ్గర ఆల్రెడీ ఇంత క్రీమ్ ఉంది కాబట్టి అందులోనే పైప్ చేద్దాం. అయిపోయిందండి. కేక్ రెడీ అయిపోయింది. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ జస్ట్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అపూర్వ గారు. అండ్ యా, వెళ్ళిపోయినా మరి, బయలుదేరినా. బాయ్. సో చూసారు కదండి, ఈరోజు మనం చేసుకున్న చాక్లెట్ అండ్ క్రీమ్ బిస్కెట్ కేక్ ని పోకూరి బాబురావు గారి కోసం స్పెషల్ గా తయారు చేశాం కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అర్జెంట్గా తన బర్త్డేని అడ్వాన్స్ లో సెలబ్రేట్ చేసేద్దాం. పదండి. హలో సార్. ఎందుకమ్మా ఇంత శ్రమ పడ్డారు? సార్, మీలాంటి పెద్దవారితో కలిసి మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మా అదృష్టం సార్. అయ్యో, వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే సార్. అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సార్, ముందుగా మీరు అసలు మాకు ఎంతో అద్భుతమైన చిత్రాలు అందించారు. ఇప్పటికీ యూనో ఫ్యామిలీ ఇమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ దగ్గర వచ్చినప్పుడు ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో మీ బ్యానర్ తరఫున ఒక అంత చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అందించారు. సో ఒక్కసారి మీ జర్నీ మొత్తం మాతో పంచుకుంటారా? జర్నీ మొత్తం అంటేనమ్మా 1983లో ఫస్ట్ మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము, ఈ తరం ఫిలిమ్స్. మీకు తెలుసు, మీ అందరికీ, మీ జనరేషన్ కూడా బహుశా తెలిసే ఉంటుంది, టి కృష్ణ అని వన్ ఆఫ్ ది గ్రేట్ డైరెక్టర్. అంటే కేవలం 6 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసి, ఆణిముత్యాలు లాంటి 6 సినిమాలు, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, వందే మాతరం, దేవాలయం, ప్రతిఘటన. తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాలేజ్ డేస్ నుంచి. సో కాలేజీలోనే మేము కలిసి నాటకాలు ఆడటం, పాటలు పాడటం, అలాగే అందరికీ తెలిసిన ప్రజానాట్య మండలి అనేటటువంటి ఒక పవర్ఫుల్ మీడియా, దానిలో వర్క్ చేసాం. సో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్, నెక్స్ట్ ఏంటి అని చెప్పి అనుకుంటే డెఫినెట్గా సినిమాలు అనిపించినాయి. ఆ సినిమాలు కూడా మాకు ఒక రకంగా ప్రేరణ మాదాల రంగారావు గారి సినిమాలు. మాదాల రంగారావు కూడా మాకంటే సీనియర్ కాలేజీలో, అండ్ ఎట్ ది సేమ్ టైం మాకు చాలా మంచి ఫ్రెండ్, మా వెల్ విషర్ కూడా. సో ఆయన ఆల్రెడీ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ కావటం, మంచి సినిమాలు, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసి బాగా పేరు తెచ్చుకోవటం. సో మాలో కూడా ఒక సినిమా స్టార్ట్ చేయాలన్న క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ కలగటం.
దానికి తోడు తన ఫిలిమ్స్ జరిగేటప్పుడు ఆ షూటింగ్లో మేము పార్టిసిపేట్ చేయటం, సో బాగానే ఉంది, మనం ఎందుకు తీయకూడదు అన్న దీని నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దాని ఫలితమే 1983లో ఫస్ట్ ఫిలిం నేటి భారతం. ఇక అక్కడి నుంచి అమ్మా నేటి భారతం, ఓకే, నేటి భారతం అనేది మాకు మొట్టమొదటి సినిమా. అండ్ అట్ ది సేమ్ టైం ఫీల్డ్కి నేను కొత్త ప్రొడ్యూసర్ని, కృష్ణ కొత్త డైరెక్టరు. అలాగే అప్పటికి ఏదో చిన్న ఆర్టిస్టులు మన సుమన్, విజయశాంతి వీళ్ళంతా జస్ట్ అప్కమింగ్, అప్పుడే ఎక్కబోతున్నారు, మెట్లు ఎక్కుతూ ఉన్న స్టేజ్లో వచ్చిన సినిమా. అది చాలా బాగా ఆడింది. చాలా బాగా అంటే 365 days మన వెంకటేశ్వర థియేటర్లో ఆడింది. సో విపరీతమైన సక్సెస్ అన్నమాట ఆ సినిమా. సో ఆ సినిమాతో ఒక్కసారి మాకు పేరు వచ్చింది, అలాగే యాక్ట్ చేసిన వాళ్ళకి, టెక్నీషియన్స్కి అందరికీ పేరు వచ్చింది. అక్కడి నుంచి చెప్పాను కదా, స్టేజ్ బై స్టేజ్ దేశంలో దొంగలు పడ్డారు, రేపడిపోవడం, దాని తర్వాత మా బ్యాడ్ లక్ కృష్ణ గారు చనిపోవటం. ఇక అక్కడి నుంచి తను ఏ మార్గం అయితే మాకు ఇచ్చాడో అదే పాత్రలో అదే ఈ తరం టార్చ్ తీసుకొని మేము ముందుకు వెళ్ళటానికి నా అంతటి నేను స్వయంగా ట్రై చేశాను. ఆ ట్రయల్స్లో ఓకే, నేను సక్సెస్ అయ్యాను. ఇక అక్కడి నుంచి వరుసగా ప్రజాస్వామ్యం, నవభారతం, భారతనారి, ఎర్రమందారం, అన్న, మాయన బంగారం, యజ్ఞం, రణం, ఒంటరి, ఇలా సోఫార్ 16 మూవీస్ చేశాను 83 నుంచి ఇప్పటిదాకా. ఇదిగో గత 5 సంవత్సరాల నుంచి కొంచెం చెయ్యాలా వద్దా, చేయగలమా లేదా అన్న ఇదొకటి పడిపోయి అటు సైలెంట్గా ఉన్నా. ఓకే సార్. సో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యామమ్మా ఇంతవరకు. Yeah. ఓ ఎస్, డెఫినెట్లీ. సార్ ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు కొంచెం ఒక 4-5 years గా కొద్దిగా స్లో డౌన్ అయ్యారు, ఆలోచిస్తున్నారు అనేసి. సో మరి ఆ రీజన్ మేము తెలుసుకోవచ్చా సార్? రీజన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అమ్మా, ఇండస్ట్రీలో టోటల్ సిస్టమ్స్ మారిపోయినాయి అమ్మా. ఆ సిస్టమ్స్ కి మా జనరేషన్ అడాప్ట్ కావటం, అడ్జస్ట్ కావటం అనేది కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే మేమంతా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఈ ప్రోడక్ట్ నాది, ఈచ్ అండ్ ఎవ్రీ పైసా ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ మైన్. ఎస్. నాకు తెలిసి జరగాలి, ఏదైనా తెలియకుండా మాత్రం ఏం జరగడానికి వీల్లేదు. సో అలాంటి స్టేజ్ నుంచి ఇంకా ఎవళ్ళో నా ప్రోడక్ట్ని చేతిలోకి తీసుకొని ప్రొడ్యూసర్ అనేవాడు జస్ట్ పొద్దుటే వచ్చేసి ఆ డబ్బులు కట్ట ఆ మేనేజర్కి ఇచ్చేసి ఒక కాఫీ తాగి హలో బాబు, బాయ్ బాబు, బాయ్ బాయ్ నాన్న అని చెప్పి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి ఫీల్ అయ్యే టెక్నీషియన్స్ తోటి, ఆర్టిస్టులతోటి సినిమాలు చేయటం నాలాంటి వాడికి కష్టం. నాలాంటి వాడి కంటే నాలాగా చాలా మంది ఉన్నారు అమ్మా సినిమాలు మానేసిన వాళ్ళు. వాళ్ళ సిస్టమ్స్కి లేకపోతే వాళ్ళ దీనికి అకామిడేట్ అవ్వడం మేము కష్టం. ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. సో ఫార్ సక్సెస్ఫుల్ మూవీస్ తీసాము. అండ్ అట్ ది సేమ్ టైం సినిమా అనేది ఆర్ట్తో పాటు ఒక వ్యాపారం కూడా. ఆ వ్యాపారంలో కూడా మేము సక్సెస్ అయ్యాము. ఎందుకు ఇప్పుడు పోగొట్టుకోవాలి? ఎవరి చేతిలోనో నాయి పెట్టి చేతులు కట్టుకుని ఏదో వాళ్ళ మీద భారం వేసి ఎందుకు కూర్చోవాలి మేము? జస్ట్ అంతేనమ్మా. ఇంకొక ఇన్సిడెంట్ అమ్మా, ప్రతిఘటన అందరికీ తెలిసిన ఒక స్టాండింగ్ ఓవేషన్ వచ్చిన సినిమా కదా ఆ రోజుల్లో. ఆ సినిమాలో వేలు క్యారెక్టర్ మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. ఎస్పెషల్లీ ఒక హీరోయిన్ని విలన్ నడి బజారుకి ఇడ్చి బట్టలన్నీ ఇప్పదీసి అగౌరవపరిచే సన్నివేశం. ఆ సీన్లో ఈ పిచ్చోడు లాంటి క్యారెక్టరు వేలు ఎంటర్ అయ్యి ఒక జాతీయ జెండాను తీసుకొచ్చి కప్పే సీను, పవర్ఫుల్గా డైలాగ్ చెప్పే సీన్ అమ్మ. ఆ సిచ్యువేషన్లో పెద్ద పెద్ద జడ్జీలు, లాయర్లు, చదువుకున్న మేధావులు, లేకపోతే పహిల్వాన్లు బోల్డంతమంది ఎంతోమంది ఉన్నా ఎవళ్ళు ప్రతిఘటించలేరు. అరే నువ్వు చేస్తున్న పని తప్పు అని చెప్పి ఎవరు అనలేరు. గుడ్లప్పగించి అలా చూసారా తప్ప అందరూ చూడండి గుడ్లప్పగించి కళ్ళు మూసుకుంటే చంపేస్తానంటాడు వీళ్ళని. దీనికి తగిన శాస్తి జరగాలి అని చెప్పని నడి బజార్లో అందరి సమక్షంలో బట్టలు తీస్తాడు. బట్ ఎవరు అచేతనంగా అలా నుంచుంటారు తప్ప ఎవరు రియాక్ట్ కారు. ఆ దీంట్లో పిచ్చోడు తీసుకొచ్చి జాతీయ జెండాను తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద కప్పి ఏంటలా చూస్తారు. ఈరోజు జాతీయ జెండా ఒక ఆడదాని సిగ్గును కాపాడింది. బులో స్వతంత్ర భారత్కి జై. ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. జెండా ఉంచా రహే హమారా అంటే
ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అంటే వీళ్ళంతా ఏం చేస్తారమ్మా, ఏం చేయగలరమ్మా? దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ హియర్, అసమర్థ మేధావులు. పడిపోతే తను యాక్ట్ చేసి చూపించాడమ్మా. ఇది బోల్డ్ మంది జనాలు చుట్టూ గుమిగూడు ఉన్నారు. వైజాగ్ లో నట్ట నడిబజార్లో షూటింగ్ జరుగుతుంది. 1000 మంది జనాలు షూటింగ్ చూడటానికి వచ్చినాడు. సో వాళ్ళతో ఒకసారి కృష్ణ యాక్ట్ చేసి చూపిస్తే అసలు ఓవేషన్, ఓ చప్పట్లు విజిల్స్, బ్రహ్మాండం అసలు. అంటే అంత బాగా యాక్ట్ చేస్తాడు అనమాట. ఈ వేలు డెఫినెట్ బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ కదా. వేలు కూడా ఫెయింట్ అప్ అయిపోయాడు. రే నువ్వు చేసినట్టు నేను చేయలేనేమోరా అని. ఏంటి బాబాయ్ నేను చేసినట్టు నువ్వు చేయటం ఏంటి? నీ స్టైల్లో నువ్వు చేయి, ఇది నా స్టైల్లో నేను చేస్తాను, ఈ ఎమోషన్ నాకు కావాలి, నేను చేసినట్టు ఇట్లా అను అట్లా అను. ఇది నేనేం చెప్పను, నో రెస్ట్రిక్షన్స్, నీ స్టైల్లో నువ్వు చేయాలి, బట్ ఆ ఈ ఎమోషన్ కోసం నేను చేశాను తప్ప నేను చేసినట్టు చేయమంటలేదు అని చెప్పాడు. సరేరా చేస్తానురా అని చేశాడమ్మా. బాగానే చేశాడు కానీ ఏది ఇందాక చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవడు చప్పట్లు కొట్టలా. ఈ టెక్నీషియన్స్ ఆయనకి చెప్పలేక నవంకులు వస్తున్నారు. నవకాంత్ కెమెరామెన్ అయితే సార్ డైరెక్ట్ గా చేసినట్లేదు, ఇంకొక టేక్ తనకే పాపం కాన్ఫిడెన్స్ లేదు. ఏది వేలు అంత బాగా రాలేదు. ఓకే అన్నాడు కృష్ణ, ఫస్ట్ టేక్ ఓకే అన్నాడు. ఓకే బాబాయ్ బాగుంది, ఓకే నెక్స్ట్ అని చెప్పి అరే ఇంకొకటి చేస్తారు, ఏ బాగుంది. ఇంతలోకి వీళ్ళంతా సార్ డైరెక్టర్ గారు చెప్పండి ఇంకోటి చేస్తాడు కృష్ణ, తనకి కాన్ఫిడెన్స్ లేదులాగా ఉంది, ఇంకొకటి ఓకే కానివ్వండి. టేక్ నెంబర్ 2, టేక్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9 ఫస్ట్ టేక్ ఓకే నెక్స్ట్ చెప్పాడు. ఓకే డెఫినెట్ గా ఆ సీన్ సినిమాలో చూస్తే ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తారా, అబ్బా ఏం చేశాడు రా వేలు అని చెప్పి అనుకుంటా. ప్రాతకాల స్మరణీయుడు అంటాను చూడమ్మా, అలాంటిది కృష్ణ నాకు. సో మళ్ళీ తెలుసుకున్నాం. సార్ టీ కృష్ణ గారి గురించి మాకు తెలుసుకునే అదృష్టం లభించలేదు. చాలా తక్కువగా తన గురించి తెలుసు మాకు. ఆయనతోటి ఎంతగానో ట్రావెల్ చేసిందంటే అందరికంటే ఎక్కువగా ట్రావెల్ చేసింది మీరే. సో కొద్దిగా ఆయన గురించి మాకు కొంచెం తెలియజేస్తారా? డెఫినెట్ గా అలాంటి ఒక దర్శకుని గురించి ఇప్పటి జనరేషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అబ్సల్యూట్లీ సార్. నాకు కాలేజీ డిగ్రీ చదివే రోజుల నుంచి తను పరిచయం. సో డిగ్రీ చదివే రోజుల్లోనే ఫస్ట్ డే నేను కాలేజీకి వెళ్ళినప్పుడే ఎందుకో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తనలో అనిపించినాయి. ఎందుకంటే తన చుట్టూ ఎప్పుడు 10-15 మంది కుర్రోళ్ళు, 20 మంది కుర్రోళ్ళు చుట్టూ ఉంటుండేవాళ్ళు, వాళ్ళతో ఏదో డిస్కస్ చేస్తుండేవాడు. ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఫెడరేషన్ యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడు తను. సో అప్పటికే అంటే నాకంటే 2 years సీనియర్ అమ్మా నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు. సో అప్పటికే తను ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్గా కాలేజీలో ఫేమస్. టోటల్ గా మా ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీలో టచ్ చేసుకునే మనిషి తను ఒక్కడే. టచ్ చేసుకునేవాడు, నీట్ గా ఉండేవాడు. సో డెఫినెట్ గా ఒక గ్రూప్ ని అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ తనలో ఫిజికల్ గాను అండ్ అట్ ది సేమ్ టైం వెర్బల్ గా, అదే తన మాటల్లో కానీ ఈజీగా అట్రాక్షన్ ఉంటుంది. అట్లా అట్రాక్ట్ అయిన తను, నేను ఫస్ట్ డే అప్పట్లో ఏదో ఫ్యాషన్ అని చెప్పని ఎర్ర చొక్కా ఒకటి కుట్టించుకొని కాలేజీకి వెళ్ళాను. అప్పుడు ఫ్యాషన్ అమ్మాయి, ఎక్కువ మంది వేస్తున్నవాళ్ళు, అందరూ వేస్తారు, మనం వేస్తాం. సో ఈ ఎర్ర చొక్కా చూసి తనేమని ఫీల్ అయ్యాడంటే ఈ వీడు మన కుర్రోడు, అంటే లెఫ్ట్ ఓరియంటెడ్, మన ఆలోచనలు ఉండి ఉంటాయి అని చెప్పి ఫీల్ అయ్యాడు. నాకు అసలు శూన్యం, నాకు అసలు ఏం తెలియదు, అలా లెఫ్ట్ ఓరియంటేషన్ తెలియదు, వామపక్షాలు, అభావాలు, కమ్యూనిస్టులు అసలు ఏం తెలియదు. సో ఫస్ట్ డే ఆ రకంగా పరిచయం అయిన మేము ఎందుకో టప బాగా దగ్గర అయిపోయాము. ఎంత దగ్గర అయిపోయామంటే తనతో పాటు ఉండే గ్రూప్లో మొట్టమొదటి నేను అయిపోయా. ఇక అక్కడి నుంచి డిగ్రీ అయిపోయింది, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను బ్యాంకులో జాబ్ చేస్తా ఉంటే, ఎక్కడో నిడదవోలులో బ్యాంక్ జాబ్ చేస్తా ఉంటే, తనేంటంటే న్యాచురల్గా తనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ గుత్తా రామరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడమ్మా. తన డిగ్రీ అయిపోవటం ఇమీడియట్ గా తల్లి కూతుళ్ళు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. సో ఆ తల్లి కూతుళ్ళు వర్క్ చేసేటప్పుడు నాకు వారానికి ఒక లెటర్ రాస్తుండేవాడు. ఇది ఇలాంటి డెవలప్మెంట్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగినాయి, ఇలాంటి ట్యూన్ ఏదో ఒకటి చేశారు,
వచ్చినప్పుడల్లా చెప్తుండేవాడు ఆ ట్యూన్ ఒకటి చాలా బాగుంది, లక్కీ అది బ్యాడ్ లక్, అది సినిమాలో ఉపయోగపడలేదు, లేకపోతే ఇదిగో పలానా సీన్లో అంజలిదేవి ఇలా యాక్ట్ చేసింది, సోమన్ బాబు గారు ఇలా యాక్ట్ చేశారు, ఇలా అన్ని డెవలప్మెంట్స్ అన్ని చెప్తుంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అదంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళు. సో ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడమ్మా అప్పట్లో చిరంజీవిగా కొత్తగా హీరోగా రాణిస్తా ఉన్నారు. ఆల్రెడీ హీరో అయిపోయాడు, ఎస్టాబ్లిష్డ్ హీరో అయిపోయాడు, బట్ పూర్తిగా కమర్షియల్ హీరో కాలేదు, కానీ ఆ స్టేజ్ లో ఉన్నాడు. మేము మా ఒంగోలు మాతో పాటు చదువుకున్నాడు, 2 years సీనియర్ నాకంటే, కృష్ణ కంటే 3 years సారీ జూనియర్ నాకంటే జూనియర్ అమ్మా. ఫస్ట్ మన ఊరి పాండవులు అనే సినిమా మేమిద్దరం కలిసి చూస్తే, బాబురావు ఈ కుర్రాడిని ఎక్కడో చూసినట్టుంది, నీకు ఏమైనా ఐడియా ఉందా, ఈ కుర్రాడిని ఎక్కడో చూసినట్టుంది, మన కాలేజీలో ఇట్లాంటి వాడు ఒకడు ఉండేవాడు, ఇలాగే సైకిల్ వేసుకొస్తుండేవాడు, ఇలాగే బ్రేక్ వేసి ఒక కాలు కింద పెట్టి స్టైల్గా ఉండేవాడు, నీకేమైనా గుర్తొస్తుందా అంటే నాకేం గుర్తు రావట్లేదు, నాకేం లేదు. 4 రోజుల తర్వాత వచ్చి, బాబురావు మన కాలేజీ కుర్రాడేనంట, వరప్రసాద్ తన పేరు, ఇప్పుడు చిరంజీవి అని చెప్పి మార్చుకున్నాడంట అని చెప్పి అంటాం. సో మన కాలేజీ కుర్రాడు, మాకంటే జూనియర్, ఇవాళ ఇంత పెద్ద హీరో అయ్యాడు అంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఆనందంలో మనం ఫస్ట్ సినిమా చేద్దాం అనుకుంటే వాళ్ళతో వెళ్తే ఎందుకు, మనోడితోనే చేసేద్దాం, మన చిరంజీవితో చేసేద్దాం అని చెప్పి అనుకుని, అప్పటికి డైరెక్టర్ చిరంజీవి దగ్గరికి వెళ్ళటం లేదు, పరిచయం లేదు, ఏం లేదు. బట్ కాలేజీలో ఉన్నప్పుడు తనెవరో మాకెవరికి తెలియదు, కానీ మేము మాత్రం తనకు తెలుసు, మేము తెలుసు కానీ, బట్ తనంతట తను సరే ఫీల్డ్కి వెళ్ళాడు, స్వశక్తి తోటి తను డెవలప్ అయ్యాడు. ఒక సబ్జెక్ట్ తయారు చేసుకున్నాం. ఆ సబ్జెక్ట్ ఎలాంటిదంటే, చెడు విను, చెడు అను, చెడు కను. గాంధీజీ సిద్ధాంతం చెడు అనకు, వినకు, కనకు కదా. రివర్స్ లో సినిమా తీద్దాం, రివర్స్ లో సినిమా దానికి ఒక చిన్న లాజిక్ చెప్పాను. అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది, కళ్ళు మూసుకుంటాం, ఏం జరుగుతుందో మనకు ఎలా తెలుస్తుంది, కళ్ళు తెరుచుకొని చూడు, అక్కడ జరుగుతుంది, మంచో చెడో గ్రహించు, విను. వాళ్ళు మంచి మాట్లాడుకుంటున్నారా, చెడు మాట్లాడుకుంటున్నారా విను, చెడు అయితే ఖండించు. ఇలాంటి క్యారెక్టరైజేషన్తో చెయ్యాలి అని చెప్పి అనుకుని, పెద్ద రెవల్యూషనరీ థాట్ అది. సరే మేము సబ్జెక్టు అనుకునే లోపు తను అలా 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 పెరిగిపోయారు చిరంజీవి గారు. సో పెద్దోడైపోయాడు, ఇప్పుడు మనం చేయలేని ఆలోచన కానీ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఏదో అనుకుని సుమన్ విజయశాంతితో చేశాం. సో తను సబ్జెక్ట్ అమ్మ నేరేట్ చేసేటప్పుడు ఎంత బాగా నేరేట్ చేస్తాడంటే, అంటే మీరు ఇందాక తనలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి అని చెప్పి అడిగారు కదా, అసలు యాజ్ ఇఫ్ మనం ఆ సినిమా చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంది, విత్ రీరికార్డింగ్, విత్ అంటే ఆ ఎమోషన్స్, ఒక హీరోయిన్ గురించి, ఆ హీరోయిన్ లో ఉన్న ఒక డెలికసీ, ఆ సున్నితత్వాన్ని గురించి చెప్పేటప్పుడు అలాగే చెప్పేవాడు. ఒక కరడగట్టిన ఒక విలన్ ఇది చెప్పేటప్పుడు ఆ డైలాగ్స్ తో సహా అలా చెప్పేవాడు. సో అంత బాగుండేది. మేమందరం ఏమని ఫీల్ అయ్యండి, నా పర్టికులర్గా మా మొట్టమొదటి సినిమా తీసేటప్పుడు మా డిస్ట్రిబ్యూటర్ ఏమని ఫీల్ అయ్యాడంటే, తను కథ చెప్తే, బాబు కథ బ్రహ్మాండం చెప్పాడయ్యా, తను చెప్పిన దాంట్లో 20% తీయగలిగినా కూడా సినిమా పాస్ అయిపోద్దయ్యా అని చెప్పి అన్నాడు. అంటే అంత బాగా నేరేట్ చేశాడు అనమాట, అంత. సో ప్రతి క్యారెక్టర్ యాక్ట్ చేయగలడు, ప్రతి సన్నివేశం డైరెక్ట్ చేయగలడు, ఎందుకంటే బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఇజ్ ఏ యాక్టర్, డైరెక్టర్. సో అన్ని క్వాలిటీస్ ఉన్నాయమ్మా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, తను ఇంట్రడ్యూస్ చేసినాడు డాక్టర్ రాజశేఖర్, తెలుగులో ఇంట్రడ్యూస్. ఇట్లా డాక్టర్ రాజశేఖర్ అని ఉన్నాడు. అప్పటికి తమిళ సినిమా ఏదో ఒకటి యాక్ట్ చేస్తున్నాడు తను, భారతీ రాజా గారు ఒక చిన్న క్యారెక్టర్ ఏదో చేస్తున్నాడు. కుర్రాడు అయితే బాగుంటాడు, బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు అని చెప్పని తీసుకొస్తే మాకేం పెద్ద నచ్చల ఎవరికి, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్, అంటే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది హరికృష్ణ గారని వేరే, ఆయనకు కూడా నచ్చల. బాగుంటాడే, ఎందుకని మీ అందరికి నచ్చలేదు, సరే ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం అని చెప్పి కృష్ణ గారు ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దామని తీసుకొచ్చాడు. తనకి తెలుగు అసలు పర్ఫెక్ట్ గా వచ్చేది కాదు, ఈవెన్ దో హీ ఈజ్ ఏ తెలుగు మ్యాన్, తమిళ్ యాక్సెంట్ అది అట్లా, ఆ తమిళ్ అలా మాట్లాడటం ఇది అస్సలు, ఇప్పుడు ఏది స్క్రీన్ టెస్ట్ చూసిన తర్వాత అసలు నచ్చలేదు.
నిర్ద్వందంగా అందరం వద్దు వద్దు అస్సలు బాగలేడు అని చెప్పేశాం. కాదు చాలా బాగుంటాడు, చాలా ఫ్లెక్సిబుల్ ఫేస్ అవుతుంది, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఈజీగా మౌల్డ్ చేయగల ఫేస్ తంది, బాగుండిపోవటం ఏంటి, నేను చేస్తాను చూడండి అని చెప్పని ఏదో కళ్ళద్దాలు అవి పెట్టించి ఏదో చేశాడు. బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్ అయిపోయాడు. పెద్ద యాక్టర్ కదా. సో తను గ్రాస్ప్ చేయగలిగే చరణ్ రాజు అన్న. చరణ్ రాజు అయితే బాగుంటాడు ఈ వేషానికి అని చెప్పని కన్నడ నుంచి పిలిపించాడు. నున్నగా షేవ్ గివ్ చేసుకుని కుర్రోడు వచ్చాడు. చిచి రగ్గడ్ అండ్ రఫ్ విలన్ క్యారెక్టర్ ప్రతిఘటన కోసం అన్నమాట. సో ఇతనేమో అంటాడు, ఏం కృష్ణ ఏంటి నువ్వు అని చెప్పంటే, మీరు ఒకసారి ఫలానా అతను ఊహించుకోండి ఇతనిలో అని చెప్పని ఒక ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఇట్ వెల్. ఆయన ఒకసారి ఊహించుకోండి అని చెప్పంటే, అమ్మా ఆయన ఎక్కడ, ఆయన జిజెంటిక్ పర్సనాలిటీ, ఆయన పెడితే బాగుంటది, చిచి వీడు చండాలంగా ఉన్నాడు. కాదు, నేను ఆల్రెడీ ఆయన అడిగాను, ఆయనకి యాక్టింగ్ రాదు, నేను చేయించుకుంటానండి అన్నా కూడా ఆయన అసలు ఒప్పుకోవట్లేదు, ఇతను అలా తయారు చేస్తాను చూడండి అన్నాడు. ఏం తయారు చేస్తాడు ఏంటి అంటే, ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ పిలిపించాడు తనని. గడ్డం కాంటాక్ట్ లెన్సెస్ పెట్టాడు, తనకు కావాల్సిన డ్రెస్ వేసాడు, లాల్చి ఒక పెద్ద మఫ్లర్ వాళ్ళ దాకా వెళ్ళాడు, మఫ్లర్ ఇచ్చి చేతికి లాటి పెట్టించి అట్లా చూస్తే కరెక్ట్ గా ఆ ప్రొడ్యూసర్ ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సో చరణ్ రాజు, మేమందరం వద్దనుకున్న చరణ్ రాజు పెద్ద ఆర్టిస్ట్. అలాగే రఘువరన్ అనే అతను క్యాజువల్ గా ఒక హోటల్ దగ్గర కనిపిస్తే, బాబు మీకు సినిమాలంటే ఇంట్రెస్టా అని చెప్పి అడిగాడు. కృష్ణ గారు మా ఫస్ట్ సినిమా జరిగేటప్పుడు, అప్పటికి తను ఆర్టిస్ట్ కూడా కాదు, రఘువరన్. ఆడు ఒకసారి బిత్తరపోయి, ఇంట్రెస్ట్ అండి, ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ దట్ అండి, నేను ఇట్లా ఇన్స్టిట్యూట్ లో కూడా కోచింగ్ తీసుకుంటున్నానండి అని చెప్పి అన్నాడు. సో అయితే మా సినిమాలో విజయశాంతి హస్బెండ్ లాగా యాక్ట్ చేయాలి నువ్వు అని చెప్పి అన్నాడు. ఆ పరిగెత్తుకుంటే పాపం ఎన్నిసార్లు తిరిగాడు మా ఆఫీస్కి. ఈ లోపు తనకి తమిళ్లో హీరోగా ఒక ఛాన్స్ వచ్చింది. హీరోగా ఛాన్స్ వచ్చేటప్పటికి కృష్ణాయే, అంటే ఇక్కడ విజయశాంతి పక్కన అనేటప్పటికి తను టెంప్ట్ అయ్యి, నేను ఇదే చేస్తానండి, అది తర్వాత చూసుకుంటాను, అది పూర్తిగా కొత్త వాళ్ళతో చేసే ప్రాజెక్ట్ అది కాదు బాబు, ఇందుట్లో విజయశాంతి హస్బెండ్ అయినా కూడా వెరీ వెరీ మైనర్ క్యారెక్టర్, అది లిమిటెడ్ సీన్స్ మాత్రమే ఉంటాయి, దట్టు నెగటివ్ క్యారెక్టర్ అవుతుంది, మీరు హీరో అంటున్నారు కాబట్టి అది చేసుకుంటే బెటర్, మీకు డెఫినెట్లీ మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి తను. సో అలా మనిషిని చూడంగానే ఒక అంచనాకు వస్తాడు, ఆ అంచనా పర్ఫెక్ట్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరూ, నేను స్టేజ్ మీద యాక్ట్ చేసినా లేదా పాటలు పాడగలిగానన్నా ఓన్లీ బికాజ్ ఆఫ్ హిమ్. అలాగే తను ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు డెఫినెట్ గా అందులో ఒక సోషల్ మెసేజ్ ఉండేలాగా చూసుకుంటాడు. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. ఒక ప్రజానాట్య మండలి అనేటటువంటి ఒక పవర్ఫుల్ దీంతో వచ్చినవాడు. అంటే కళ కోసం కాదు, కళ కాసు కోసం కాదు, కళ సమాజ హితం కోసం, చైతన్యం కోసం అని నమ్మే ప్రజానాట్య మండలి అనే బేస్ నుంచి వచ్చినాడు. కాబట్టి డెఫినెట్ గా తను బిల్డ్ చేసుకునే సబ్జెక్ట్స్ అన్నీ అలానే ఉండేవి. ఆ లెఫ్ట్ ఓరియంటెడ్ వ్యూస్ డెఫినెట్ గా ఉండేవి. ఆ లెఫ్ట్ ఓరియంటెడ్ వ్యూస్ అనే వాటిని కూడా ఏదో చేదు మాత్రం మింగించినట్టు, చెంపబెట్టించి ఫెల్మెన్ కొట్టించినట్టు కాకుండా షుగర్ కోటెడ్ పిల్స్ లాగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చెప్పగలిగేవాడు. దాని రిజల్టే తను తీసిన 6 సినిమాలు. సింపుల్ గా చెప్పాలంటే అమ్మా, ఆయన 6 సినిమాలని నేను ఒక రకంగా చెప్తాను. పవిత్ర దేవాలయం లాంటి నేటి భారతదేశంలో దొంగలు పడ్డారని రేపటి పౌరులను వందే మాతర గీతంతో ప్రతిఘటన శక్తిగా మార్చిన నవదర్శకుడు, యువదర్శకుడు, అమరజీవి టి కృష్ణ అని చెప్పి చెప్తాను. అబ్సల్యూట్లీ సార్. అసలు వింటుంటే నాకే ఇంత యూనో వావ్, ఇంత గ్రేట్ అనిపిస్తుంది. గ్రేట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో హీ ఈస్ వెరీ వెరీ గ్రేట్. మా టోటల్ యూనిట్ మేమందరం తనకి వీఆర్ ఆల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే తన వల్లనే మాకు గుర్తింపు, మా రాణింపు. సార్ మాకు ఇప్పటి వరకు మరి సినిమా పోకూరి బాబురావు గారు తెలుసు, మరి సినిమా లేకుండా అసలు బాబురావు గారు ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు, ఇష్టాలు ఏంటి, ఇవన్నీ కొంచెం ఇన్ షార్ట్ మాకు చెప్పేసేయండి. ఇందాక చూశారు కదమ్మా, మనవాళ్ళని అంటేసుకుని తిరుగుతూ ఉన్నాను. మనవాళ్ళు షూట్ చేశారు కూడా కొన్ని.
అది మనవడు మనవరాలు కాకపోతే మనవరాలు పాపం దూరంగా ఉంది, ఇప్పుడు స్టేట్స్ లో ఉంది. ఈ వీడియో ఇక్కడ ఉన్నాడు, వీళ్ళతో కాలక్షేపం అమ్మ. సినిమాలు లేని బాబురావు అంటే కష్టమే. సినిమా అనేది ఉంటూనే ఉంటుంది, కాకపోతే అప్పుడు సినిమా తీసేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చూస్తా ఉన్నాం. ఇంటి దగ్గర టీవీ ముందు కూర్చుంటే సినిమాలు, లేదు బయటకు వెళ్తే ఈ సినిమా చూడాలి బాగుంది అని చెప్పి అనుకుంటున్నారు అని అంటే డెఫినెట్ గా నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం నాకంటూ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ అయితే ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిపోతా. సినిమాలు లేకుండా ఈవెన్ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తానమ్మా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి హాఫ్ ఆఫ్ ది డే ఆఫీస్లోనే గడిపేస్తా. సో ఈ హాఫ్ ఆఫ్ ది డే నా కాంటెంపరీస్, నాతో పాటు కలిసి వర్క్ చేసిన నా రైటర్స్ కానీ లేకపోతే కెమెరామెన్స్ కానీ అట్లాంటి వాళ్ళు అందరం గ్యాదర్ అవుతాం. పిచ్చాపాటి అప్పుడు మనం భలే తీసాం, చిచ్చి ఇప్పుడు ఇలా ఇలాంటి సోది కబుర్లు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక కన్స్ట్రక్టివ్ గా ఉండే ఇలాంటివి అయితే బాగుంటాయి కదా, ఇలాంటిది అయితే బాగుంటుంది కదా అని చెప్పిన కబుర్లు. ఇవి సినిమాలు లేకుండా మాత్రం, సినిమాల ఆలోచన లేకుండా బాబురావు లేడు, ఎప్పుడూ లేడు. ఈవెన్ నాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేని రోజుల నుంచి, బట్ ఒక సినిమా చూశానంటే నేను 10 మందితో కలిసి చెప్తుండేవాడిని, దాని గురించి డిస్కస్ చేస్తుండేవాడిని. అంటే ఫ్రమ్ టాప్ టు టాప్, అంటే ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు ఇదిగో ఈ జుట్టు నడిచిన దీని వరకు సినిమాలే కాలక్షేపం, సినిమాలే ప్రపంచం. మరి ఈ సందర్భంగా మాకేమన్నా న్యూస్ ఇస్తారా తొందరలో? ఎప్పుడు మీ సినిమా మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంత అద్భుతమైన సినిమాని. అద్భుతమైన సినిమా అయితే డెఫినెట్ గా తీస్తానమ్మా. అద్భుతమైన సినిమా తీస్తే అద్భుతమైన సినిమా, లేకపోతే సైలెంట్ గా అలా కూర్చోటం. దట్టు నా చిన్న ఇదేనా, ఇంతకుముందు రేపటి పౌరులని మా బ్యానర్ లో సినిమా వచ్చిందమ్మా, అంత చిన్నపిల్లల మీద డిపెండ్ అయిన సినిమా. అలాంటి చిన్నపిల్లలతో చాలా మంచి సినిమా, ఒక ప్రోగ్రెసివ్ సినిమా తీయాలనే ఆలోచన అయితే మాత్రం ఉంది. అది మరి ఎప్పుడు ఏ రకంగా బయటకు వస్తుందో, ఏ రకమైన ఇది వస్తుందో తెలియదు ఇంకా. సోఫార్ కన్స్ట్రక్టివ్ గా మాత్రం లేని కానీ ఆలోచన అయితే ఉంది. సో విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ డే. థ్యాంక్ యూ అమ్మా. సార్ మీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ ప్లీజ్. సార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు, ఒకసారి మాకు పరిచయం చేస్తారా? మా రెండో అబ్బాయి ప్రవీణ్, మా రెండో కోడలు, పెద్ద కోడలు పెద్ద అబ్బాయి స్టేట్స్ లో ఉన్నారు, పెద్ద మనవరాలు మా శేష్ణ వాళ్ళు స్టేట్స్ లో ఉన్నారు, వీళ్ళిద్దరు. తర్వాత మనవడు వంశోద్ధారకుడు అనురాగ్. పెద్ద అమ్మాయి వీళ్ళ అక్క శేష్ణ అక్కడ ఉందని చెప్పాను కదా, ఇదిగో మా ధర్మపత్ని రమాదేవి. తర్వాత మా చెల్లెలు రాణి, రవి గారు మా బియ్యంకుడు, అంటే పూర్వజ వాళ్ళ ఫాదర్. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఇది అవైలబుల్ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ. చాలా మంది చాలా దూరంగా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం నా పుట్టినరోజు నాకే తెలియదు కాబట్టి, ఎవరికి తెలియదు కాబట్టి అంత హడావుడు లేదు ఇక్కడ. ఓకే సార్, సెలబ్రేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక ఇంకో మాట తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పటి వరకు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరుపుకున్న పుట్టినరోజులు అన్నిట్లలో బాగా గుర్తుండిపోయింది ఏదైనా? ఇది ఒకటేనమ్మా బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ రావటం, కెమెరాలు ముందు పెట్టడం, ఆ లైట్లు అలా మా మీద ఫోకస్ చేయటం, ఈ హడావుడి, కేకు కట్టింగ్, ఇయే. ఓకే, కేక్ కట్ చేయటం అంటే లిమిటెడ్ గా మేబీ ఒక 5 or 6 times కట్ చేశానేమో. ఇలా ఫ్రెండ్స్ కి అప్పుడు సడన్ గా గుర్తుండి అప్పటికప్పుడు కేక్ తీసుకొచ్చి కోసి, బట్ ఇంట్లో మాత్రం ఓకే యాజ్ యూజువల్ గా ఉంటుంది తప్ప దిస్ ఇస్ నాట్ ఎ స్పెషల్ డే ఫర్ అస్. అసలు ఎవరికి గుర్తుంచావు? మీరు గుర్తు చేశారు ఇప్పుడు, అందుకని దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సెలబ్రేషన్ ఇన్ మై లైఫ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అమ్మ మాకు అంటే స్క్రీన్ దగ్గర సినిమాలో బాబురావు గారు తెలుసు, ఇంట్లో మీ దగ్గర మీ ముందు ఎలా ఉంటారో నిజాలు అందరూ చూస్తున్నారు. మరి బాబురావు గారికి బాగా కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఎలా ఉంటారు? సార్ మీరు తిరగొద్దు సార్, చెప్పండి అమ్మా ఏం చేస్తారు? కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి గమ్ముగా అయిపోతుంది, గమ్ముగా అయిపోతుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుందని కోపం.
ఓకే, సో బాగా కోపం వచ్చినప్పుడు బాబురావు గారు సైలెంట్ అయిపోతారు అనమాట. సో ఇప్పటి నుంచి మేము అది తెలుసుకున్నాం. మామూలుగా ఉంటే ఆయన మర్చిపోతారు. ఇంకా మనం ఏమైనా ఎదురు మాట్లాడామంటే ఇంకా కోపం ఎక్కువ అయింది. ఓకే, ఏదైనా ఇసిరేస్తూ ఉంటారా కోపం వచ్చినప్పుడు అలాగా? లేదు లేదు, వెనకేసుకొస్తారండి. ఇక్కడ నుంచి నిజాలు బయటకు వస్తాయి కానీ అక్కడి నుంచి రా. సో పూర్వజ గారు ఎలాగో అత్తగారు చెప్పేటట్టు లేరు, సో చిన్న కోడలుగా మీరు నిజం చెప్పండి, మామయ్య గారు ఎలా ఉంటుంది? మామయ్య చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు. పిల్లల్ని హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. సో మాకు అలాంటి ఏం లేవు. మామయ్య చాలా హ్యాపీగా ఉంటారు, అందరితో చాలా బాగా చూసుకుంటారు. ఓకే, సింపుల్, స్వీట్, స్ట్రైట్. యా, వెరీ స్ట్రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ 100% ఓట్స్ పడిపోయాయి సార్ మీకు. వెరీ గుడ్, థ్యాంక్స్ అమ్మా. సపోర్టివ్గా చెప్పారు. పాపం తను ఇదో మీ కెమెరా లేకపోతే శుభ్రంగా మాట్లాడేది, అందువలన పాపం అలా చెప్పింది. నిజమేనమ్మా, కెమెరా లేకపోతే ఇంక వేరే తెలుస్తాయి మాకు. ఓకే సార్, కమింగ్ టు ది సెలబ్రేషన్స్, ఇది బయట నుంచి తీసుకొచ్చిన కేక్ మాత్రం కాదు సార్, మీకోసం మీ గురించి బోలెడని కబుర్లు ముచ్చట్లు మీకు వచ్చేసిందని. సో నేను మన కేక్ డిజైనర్ అపూర్వ గారు ఇద్దరం కలిసి మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాము, తయారు చేసి తీసుకొచ్చాము. మరి కేక్ కట్ చేసేదమ్మా ప్లీజ్. మావాడు హెల్ప్ చేస్తాడు సార్. చూసారా సార్, మీరు ఇదే షర్ట్ వేసుకుంటారని మాకు ముందుగానే తెలిసిపోయింది. సో అందుకే మ్యాచింగ్ కేక్ క్రీమ్ తయారు చేసుకుని వచ్చాం. బాగుంది సార్. చెప్పాలనుంది చిన్న మాటైనా, ఆగనంది దాగనంది లోలోన, ఇన్నాళ్ళ నుండి ఉన్న మాటైనా ఇప్పుడేగా చెప్పమంది ప్రేమ. సో తొందరలో అద్భుతమైన సినిమాని మనం మాట్లాడుకున్నాం. తొందరగా అలాంటి సినిమా తోటి మా ముందుకు వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున మీకు, మీ హోల్ యూనిట్కి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. మా సెలబ్రేషన్స్ టీమ్ తరఫున మీకు మీ స్పెషల్ మీ వంశోద్ధారకుడికి చిన్న గిఫ్ట్ తీసుకున్నానా? థ్యాంక్స్ చెప్పు. టోటల్ ఈటీవీ యూనిట్ థ్యాంక్స్ అని చెప్పు. సో చూసారు కదండి ఇవాళ మన సెలబ్రేషన్స్ బాబురావు గారితో. ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు చూసారా, చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. సో ఇలాగే మరో సెలబ్రేషన్స్ లో మరో సెలబ్రిటీతో మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మీ నేహ మళ్ళీ వచ్చేస్తుంది. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్.